వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశ ప్రపంచానికి నాగరికత నేర్పిన భారతదేశంలో పుట్టడము నా గర్వకారణము. అదే భారత మాతకు సేవనందించడం కోసము చిన్న కుగ్రామమైన నెల్లూరు జిల్లాలోని దేవిశెట్టిపల్లె గ్రామంలో జన్మించి నేను ఒక్కడే కాకుండా నాలాంటి వాళ్ళు ఒక 80-90 మంది భారతమాతకు సేవలందిస్తూ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. అలాగే భారతదేశానికి సేవనందించడంలో ఆ ఆనందమే వేరు. కానీ నిన్న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా అవమానకరమైన చర్య. మతమును అడుగుతూ, కులమును అడుగుతూ భార్యల ముందలే భర్తలను కాల్చడం, చిన్నపిల్లల ముందరే తన తండ్రిని కాల్చడం చాలా దుర్మార్గమైన చర్య. దీనివలన మన భారతదేశానికి మన భారతదేశంలో ఉన్న పౌరులకు ఎంత దుఃఖం కలిగిందంటే దాని ప్రతిఫలమే సింధూర్ అంటే నుదుటి కుంకుమ. భార్య ముందే భర్తను చంపడం, ఆమె నుదుటి కుంకుమను తుడిపినంత పని అయితే దానికి ప్రతీకారంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. దానివలన ఆ కారణం వలన ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పటికైనా కానీ పాక్ అనేది ఈ భూమి మీద లేకుండా చేయాలంటే మనము 146 కోట్ల జనాభా ఒక్కతాటి మీద ఉండి భారతదేశానికి జరిగిన అవమానాన్ని నిర్మూలించాలంటే పాకిస్తాన్ని ఈ పటంలో లేకుండా చేయాలి. ఒక ఆర్మీ జవాన్గా నేను అన్ని ర్యాంకులు అందుకొని రిటైర్డ్ అయ్యాను. అప్పుడు కూడా చూశాను. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కూడా నేను నౌషేరా సెక్టర్లో పనిచేశాను. అప్పుడు కూడా ఎవరికి భయపడకుండా ఏం జరిగినా ఓకేనని చెప్పి సర్వీస్ చేశాము. దాని ప్రతిఫలమే సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. దాని తర్వాత పాకిస్తాన్ విమానాలు గగనతలంలోకి రావడము, అలాగే మన విమానాలు అక్కడికి పోవడం జరిగింది. ఆ టైంలోనే గ్రూప్ కెప్టెన్ అభినందన్ పట్టుకోవడం, తర్వాత భారత్కు భయపడి అతన్ని వదిలివేశారు. ఇలాగే మనమందరం ఒక్క తాటి మీద ఉండి పాకిస్తాన్ను ఈ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. నిన్న మా ఊర్లో సెలవులో ఉన్న జవాను తన బావమర్ది పెళ్ళి వచ్చినా కానీ ఈరోజు పెళ్ళి రాత్రి అతనికి కాలు వచ్చింది. అతను కూడా యుద్ధభూమిలోకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. భారతమాత సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ సేవను చేయడానికి నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా నేను రిటైర్డ్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా నాలో సేవ సావలేదు. ఈరోజు నాకు కాలు వచ్చినా కానీ నేను మళ్ళీ నాకు ఇచ్చిన డ్యూటీలు నిర్వర్తించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రోజు పిలిచినా నేను పోయేదానికి రెడీగా ఉన్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.